బ్రో వార్ 2 ఎలా అనిపిస్తుంది వైబు చాలా డిఫరెంట్గా అనిపించింది. అంటే ఇప్పుడు దాకా చాలా చూసుకున్నాం ఎన్టీఆర్ యాంగిల్స్, కానీ ఇందులో ఒక విలన్ యాంగిల్ ఒకటి కానొస్తుంది. ఒక్కసారిగా రావటం, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లాక్ చేసి ఎన్టీఆర్ని ఒకటిని హైప్ చేయటం ఒకటి కనపడుతుంది. అంటే దీంట్లో ఏంటంటే వారంటీలు ఇద్దరికి యుద్ధం ఉంటుందా లేకపోతే ఏంటి అన్నది సస్పెన్స్తో ఉంది. కానీ ఒక కొత్తదనంతో ఒక కొత్త మెసేజ్తో వస్తున్నాడు. మరి ఒకసారి మళ్ళీ ఒక తుఫాన్ చూసిస్తాడేమో అని అయితే నాకు అనిపిస్తుంది. కాదు బ్రో, ఎన్టీఆర్ చూస్తున్నాము, కొన్ని ప్లస్ ఉన్నాయి కానీ కొంతమంది ఏమంటారు అంటే ట్రోల్ చేస్తున్నారు రితిక్ రోషన్ ముందు ఆనడు అని. సో వాళ్ళకి ఏం చెప్తారు? రితిక్ రోషనే దీంట్లో డౌన్ అనిపిస్తున్నాడు యాక్చువల్గా. ఎన్టీఆర్దే మెయిన్ పాత్ర అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇద్దరిని పక్కన ఈక్వల్గా చూస్తే కనుక ఢీ కొనలేరు. ఎందుకంటే ఆయన స్థానం అయింది, ఈయన స్థానం అయింది. కాకపోతే ఇక్కడ సినిమాలో ఏంటంటే ఎన్టీఆర్ని మెయిన్ పెడతారేమో అనిపిస్తుంది నాకు. అన్న ఒక మాట, ఒక పరిమితం. రితిక్ రోషన్ అనే వ్యక్తి పాన్ ఇండియా స్టార్, ఇంటర్నేషనల్. ఎలాగ అసలు అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు కూడా ఎన్టీఆర్ కూడా అలాగే అవుతారేమో అని ఈయన దగ్గర పెట్టారేమో అందరికీ తెలియాలని. కాదన్నా, మనము ఒక షార్ట్లో చూసుకున్నట్టయితే కోటు వేసుకుని నడుచుకుంటూ వస్తూ గాయమై ఉంటుంది. సో ఆ షార్ట్లో యాక్టింగ్ చూసినట్టయితే అందరూ మామూలుగా లేదంటున్నారు. సో యాక్టింగ్ వైజ్గా ఆడతాడా రితిక్ రోషన్ మన ఎన్టీఆర్ ముందు? ఇద్దరు ఈక్వల్గానే చేశారు దీంట్లో. ఒకళ్ళు ఎక్కువ తక్కువ అని అయితే నాకు కనపడలా. ఇద్దరు ఈక్వల్గానే చేసినట్టయితే అనిపిస్తుంది నాకు అది. సో ట్రోలర్స్ ఎందుకన్నా ట్రోల్ చేస్తున్నారు? ఎన్టీఆర్ అన్న లుక్స్ బాగాలేవు, 6 ప్యాక్, అది గ్రాఫిక్స్ అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు ట్రోల్ చేసేవాళ్ళు ఖచ్చితంగా పక్కాగా ట్రోల్ చేసేవాళ్ళు ఎవడో లేడు ప్రస్తుతానికి ఇప్పుడు. కానీ ఏంటంటే ట్రోల్ చేసేవాడిని సినిమా తీయలేడు, ఓ సాంగ్ పాడమని పాడలేడు, వాడిని వచ్చి ఎడిటింగ్ చేయమని చేయలేడు. కాకపోతే ట్రోల్ అంటే ఛార్జింగ్ ఉంది, వాడు డేటా ఉంది కాబట్టి ఫోన్ మంచిగా ఉంది, కెమెరా మంచిగా ఉంది, లైటింగ్ చేసుకుంటాడు, ట్రోల్ చేస్తాడు అంతవరకే. కానీ ఒకళ్ళ గురించి పర్ఫెక్ట్గా ట్రోల్ చేయాలంటే ఎవడో సరిపోడు అది. సో ఎన్టీఆర్ గారి లుక్స్ చూసుకున్నట్టయితే ఆ బాడీ అంటే చాలా సన్నగా ఉన్నాడు. సో డ్రెస్ ఎలా ఉంటుంది అన్న థియేటర్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెలిసిందే, మామూలు మొండోలు కాదు. సో ఆడియన్స్ కూడా ఆ రకంగానే రెచ్చిపోతారు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ మ్యూజిక్ చూసుకున్నా, విజువల్ చూసుకున్నా సరే మైండ్ పోతుంది. సో థియేటర్లో కూడా అదే బేస్ ఉంటుంది అని అయితే నాకు అనిపిస్తుంది. రితిక్ రోషన్ ఒక ఈవెంట్లో మాట్లాడుతూ బెస్ట్ యాక్టర్ ఎన్టీఆర్ అన్నాడు. సో అలాంటి అంటే వ్యక్తి అనడంపై మీ అభిప్రాయం ఏంటి? అంటే అంత ఆ వ్యక్తే అన్నాడు కాబట్టి, అంటే ఇద్దరు కలిసి ఒక బౌండింగ్ ఈ సినిమా తీశారు కాబట్టి ఆయన ఏంటో కూడా ఈయనకి తెలిసింది కాబట్టి అలా మాట్లాడానని అనుకుంటున్నాను నేను. సో ఎందుకంటే ఎన్టీఆర్తో నటించిన ప్రతి ఒక్కరు అంటారు మామూలుడు కాదు ఎన్టీఆర్ యాక్టింగ్ డ్యాన్సింగ్ అని. సో రితిక్ రోషన్ కూడా అర్థమైందా? ఎన్టీఆర్ గురించి అందరికీ అర్థమైద్ది, కాకపోతే ఆయన అర్థం చేసుకోవడం కొంచెం టైం పట్టిద్ది. అర్థమయ్యాడు అంటే కనుక ఆయన వదులుకోలేరు అది. ఓవరాల్గా 1 వర్డ్లో ఎన్టీఆర్ గురించి ఏం చెప్తారు? కింగ్ ఎన్టీఆర్.